హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టు మన ఛానల్ బేసిక్ ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ని అందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉన్నదో ఈ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూడండి ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడనేది చూడండి. సో ఇక్కడ 5 మార్క్స్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. సో కొంచెం ఒక బేసిక్ నాలెడ్జ్ కనుక మనం పెంచుకుంటే ఈజీగా 5 మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు. చూడండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అన్నాడు, ఇట్లా ఇచ్చాడు 5 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్ యానిమల్ దట్ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్ అన్నాడు కదా. సో ఈ సెంటెన్స్ మొత్తానికి కలిపి ఒక వర్డ్ ఉంటుంది, అది రాయాలి. చూడండి ఇప్పుడు డ్రగ్స్ విచ్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? సో ఇట్లా ఈ వర్డ్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఇంపార్టెంట్ ఏవైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయో చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి. అయితే అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏరియల్ అని ఉంది కదా, ఇది ఇస్తాడు ఎగ్జామ్లో, లివింగ్ ఇన్ ఎయిర్ అని ఇస్తాడు. ఈ మొత్తాన్ని కలిపి మనం ఈ పదం రాయాలి, ఏరియల్ అని. ఓకేనా? సో అట్లా చూద్దాం. బాగా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ చదవడం కష్టం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్న తర్వాత అవి చదువుకోండి. ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా వాటిల్లో నుంచి వచ్చేటటువంటి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, హై ఛాన్సెస్ ఉన్నాయి, ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. తర్వాత మీకు టైం ఉంటే ఇంకా మిగిలిన కూడా చదువుకోండి. సో చూద్దాం. ఇంకా ఫస్ట్ది లివింగ్ ఇన్ ఎయిర్, ఏరియల్ అంటాం, ఇది టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఆఫ్ ఏరోప్లేన్స్, ఏరోనాటిక్స్ అంటాం. ఏ లవ్ ఆఫ్ బ్యూటీ, యాస్థెటిక్. కొన్ని పదాలు నోరు కూడా తిరగట్లేదు, సరే పర్లేదు, యాస్థెటిక్. సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ హూ థింక్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ త్రూ గాడ్ ఓన్లీ, agnostic. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ విత్ సింబాలికల్ రిప్రజెంటేషన్ టు అనదర్, అల్గోరీ. ఓకే, ఇది టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు నేను అన్నీ మీరు టిక్ పెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది, లేకపోతే రాసుకోండి మీ దగ్గర లేకపోతే. మౌంటైన్ క్లైంబింగ్, ఆల్ఫనిజం. సో ఈ యొక్క పేజీలో ఉన్న ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇది కూడా టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్. వన్ హూ వర్క్స్ ఫర్ గాడ్ ఆఫ్ అదర్స్, ఆల్ట్రిస్ట్ అంట. నెక్స్ట్ యానిమల్స్ దట్ కెన్ బీ లీవ్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్. సో చూడండి, యానిమల్స్ దట్ కెన్ బీ లీవ్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్, వాటిని ఏమంటాం అంటే యాంఫిబియన్స్ అంటాం. సో ఉదాహరణకు చెప్పండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫ్రాగ్, కప్పలు ఉంటాయి కదా, ఈ కప్పలు ఏం చేస్తాయి? నీళ్ళలో బ్రతకగలవు, ల్యాండ్ మీద బ్రతకగలవు. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ టాటాయిస్ ఉంటారు కదా, తాబేలు ఉంటుంది కదా. సో అది కూడా మనకి నీళ్ళలో కూడా ఉండిద్ది, నేల మీద కూడా ఉండిద్ది. అట్లా ఎగ్జాంపుల్స్ మీరు చెప్పాలి. ఇంకేమున్నాయి? ఓకే, ఇది రాయాలి మీరు, ఇది ఇంపార్టెంట్. యానిమల్స్ దట్ కెన్ బి లివింగ్ ల్యాండ్ అండ్ వాటర్ అన్నప్పుడు మీరు ఇది రాయాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ డ్రగ్స్ కాజింగ్ అన్కాన్షియస్నెస్ సచ్ యాజ్ క్లోరోఫామ్, ఎనస్థెటిక్స్ అని రాయాలి. వన్ హూ గివ్ క్లోరోఫామ్ టు ద పేషెంట్, ఒక పేషెంట్కి క్లోరోఫామ్ ఇచ్చేటటువంటి వ్యక్తిని ఏమంటాం అంటే ఎనస్థిస్ట్ అంటాం. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ది మోస్ట్ బాగా ఇంపార్టెంట్ అని పెట్టాను కదా, ఇవేంటంటే ఇవి కూడా ఇంకా ఇది సేమ్, ఇంకా కొంచెం ఒక 2 స్టార్ మార్కులు వేసుకుని అవసరం అయితే, ఇవి ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఈ టిక్ పెట్టినవి కూడా ఇంపార్టెంటే. స్టడీ ఆఫ్ సైన్స్ రిలేటింగ్ టు ద బాడీ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్స్ ఏమంటామంటే అనాటమీ అంటాం. ఇది చాలా సింపుల్, అంటే జస్ట్ ఒక 2 సార్లు చదువుకున్నాం అనుకుంటే, ఒక 2-3 సార్లు రివిజన్ చేసుకుంటే ఆ ఎగ్జామ్ టైంలో ఈజీగా స్ట్రైక్ అవుద్ది, ఈజీగా మార్కులు స్కోర్ చేయొచ్చు. దట్ విచ్ ఈజ్ రిటర్న్ వితౌట్ నేమ్, anonymous, that which is written without name, anonymous. Next one who studies history relating to the development of man from primitive ages, anthropologist. Okay, next drugs which completely destroy bacteria, ఇందాకలా మనం చూపించా యాంటీబయోటిక్స్. ఈ యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేటటువంటి డ్రగ్ని ఏమంటాం అంటే యాంటీబయోటిక్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ హూ సే సారీ ఫర్ హిజ్ మిస్టేక్స్, అంటే అతను చేసిన తప్పులకి సారీ చెప్పే వ్యక్తిని చెప్పేదాన్ని ఏమంటాం అంటే అపాలజిస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి
ఏ థింగ్ వేర్ ఫిషెస్ ఆర్ కెప్ట్. అక్వేరియం మనకు తెలుసు కదా, ఫిషెస్ అన్నీ కూడా మనం ఒక గ్లాస్ దాంట్లో పెడతాం, దాన్ని అక్వేరియం అంటాం. సో ఇక్కడ చూడండి, వన్ హూ ఈజ్ అపాయింటెడ్ బై టూ పార్టీస్ అండ్ డిసైడ్ దేర్ డిఫరెన్సెస్. ఆర్బిరేటరా, మధ్యవర్తి అంటాం కదా అది. నెక్స్ట్ ద రూల్ బై నోబెల్స్, అరిస్టోక్రసీ. నెక్స్ట్ వన్ హూ హ్యాస్ నో బిలీఫ్ ఇన్ గాడ్, ఎథిస్ట్. ద ఎయిర్ సరౌండింగ్ ద అర్త్, అంటే మన భూమి చుట్టూ ఉన్నటువంటి ఎయిర్, గాలి ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే అట్మాస్ఫియర్ అంటాం. దట్ విచ్ కెన్ బి హియర్డ్, ఆడిబుల్ అంటే ఆడిబుల్. నెక్స్ట్ ఇది చూడండి, ఆటోక్రసీ, అబ్సల్యూట్ రూల్ బై వన్ పర్సన్, అంటే ఒకే పర్సన్ ఒక నియంతలాగా రూల్ చేస్తున్నాడు అనుకోండి, దాన్ని ఆటోక్రసీ అంటాం. సో నెక్స్ట్ చూడండి, ఏ షార్ట్ నెరేటివ్ పోయం అడాప్టెడ్ ఫర్ రైటింగ్ అండ్ సైనింగ్, బెల్లాడ్. అంతేనా? నెక్స్ట్ వన్ హూ రైట్స్ బిగ్ బుక్స్, బిబిలోగ్రఫర్. వన్ హూ రైట్ బిగ్ బుక్ అంటే పెద్ద పెద్ద పుస్తకాలను రాసేవాడిని బిబిలోగ్రఫర్ అంటాం. సరే, నేను నా ప్రొనౌన్సియేషన్ తప్పైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నన్ను ఇక్కడ జడ్జి చేయొద్దు, ఓకేనా? మీకు ఉపయోగపడాలని నేను ఏదో వీడియో చేస్తున్నా. ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ఆథర్షిప్, ఎడిషన్స్ అండ్ సబ్జెక్ట్, దీన్ని బిబిలోగ్రఫీ, దాన్ని ఏం బిబిలోగ్రఫర్ అంటే ఒక పెద్ద పుస్తకాన్ని రాసేవాడు బిబిలోగ్రఫర్. ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ విత్ డీటెయిల్ ఆఫ్ ఆథర్షిప్, ఎడిషన్స్ అండ్ సబ్జెక్ట్స్, ఇదేంటంటే బిబిలోగ్రఫీ. ఏ లవర్ బుక్ అంట, బిబిలోఫైల్. లైఫ్ ఆఫ్ పర్సన్ రిటన్ బై సంబడి, అంటే ఒక వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ఇదిని వేరే వాళ్ళు ఎవరైనా రాశారనుకోండి, దాన్ని బయోగ్రఫీ అంటాం. సో నెక్స్ట్ ఇది వన్ హూ స్టడీ ద సైన్స్ ఆఫ్ ప్లాంట్స్, సైన్స్కి సంబంధించినట్టు ప్లాంట్స్కి సంబంధించిన సైన్స్ని చదివేవాడిని బాటనిస్ట్ అంటాం. నెక్స్ట్ వన్ హూ టు అబ్స్ట్రైన్ ఫ్రమ్ బయింగ్ ఆర్ యూజింగ్, అంటే కొనడం కానీ యూజ్ చేయడం కానీ దాని నుంచి దూరంగా ఉన్నాం అనుకోండి, దాన్ని బాయ్కాట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి సంబంధించిన వస్తువులు మనం కొనడం మానేసాం అనుకోండి, దాన్ని బాయ్కాట్ అంటాం. ఓకే, అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఏ గవర్నమెంట్ ఇన్ విచ్ ద హోల్ పవర్స్ ఈజ్ వెస్టెడ్ ఇన్ అఫీషియల్, దాన్ని బ్యూరోక్రసీ అంటాం. నెక్స్ట్ ఏ డయామీటర్ ఆఫ్ బోర్ ఆఫ్ గన్, డిగ్రీ ఆఫ్ మెరిట్, క్యాలిబర్ అంటాం. ఏ డయామీటర్ ఆఫ్ బోర్ ఆఫ్ గన్, డిగ్రీ ఆఫ్ మెరిట్. నెక్స్ట్ బ్యూటిఫుల్ రైటింగ్, క్యాలిగ్రఫీ, అద్భుతమైనటువంటి రైటింగ్ని క్యాలిగ్రఫీ అంటాం. క్యాలిబర్, క్యాలిగ్రఫీ. నెక్స్ట్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్, కార్డినల్. ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్, కార్డినల్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ యానిమల్ దట్ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, దాన్ని కార్నివోరస్ అంటాం. హ్యూమన్ ఫ్లెష్ని తినేటటువంటి యానిమల్ని కార్నివోరస్ అంటాం. నెక్స్ట్ వన్ హూ రిజాల్వ్డ్ నాట్ టు మ్యారీ, సెలిబేట్. ఓకే, ఏడుంది మళ్ళా. ఇట్ కంటైన్ ఏ సిరీస్ ఆఫ్ లెన్స్ అరేంజ్డ్ త్రూ ఆన్ స్క్రీన్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ అంటే ఇట్ కంటైన్ ఏ సిరీస్ ఆఫ్ లెన్స్ అరేంజ్డ్ టు థ్రోన్ ఆన్ స్క్రీన్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫోటోగ్రాఫర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దోస్ హూ వర్క్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్. దోస్ హూ వర్క్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్, కొలీగ్స్. అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆఫీస్లో ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, మన పక్కన కూడా ఇంకొక మనలాగే వర్క్ చేస్తున్న పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళని ఏమంటాం, కొలీగ్స్ అంటాం. అట్లా. సో వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ నేషనల్ లిమిటేషన్స్, కాస్మోపాలిటన్. అంటే కంట్రీ కొన్ని రిస్ట్రిక్షన్స్, రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకుండా అతనికి స్వేచ్ఛగా వదిలేశారనుకోండి, దాన్ని కాస్మోపాలిటన్. వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ నేషనల్ లిమిటేషన్స్. ఓకే. టర్నింగ్ పాయింట్ ఆఫ్ డేంజర్ ఆర్ డిసీజ్, క్రైసిస్. సో టర్నింగ్ పాయింట్ ఆఫ్ డేంజర్ అండ్ డిసీజ్, క్రైసిస్. ద గౌట ఫార్మ్డ్ బై ద పీపుల్, డెమోక్రసీ. దీన్ని తెలుగులో ప్రజాస్వామ్యం అంటాము. మరి ఇదేదో డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. డెమోగ్రఫీ, సైన్స్ ఆఫ్ వైటల్ అండ్ సోషల్ స్టాటిస్టిక్స్.
మనం ఎప్పుడు కూడా ఇది ఇది ఇస్తాడాడు, మనం ఇది రాయాలి, డెమోగ్రఫీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ హూ ట్రీట్ స్కిన్ డిసీజ్. సో చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల్ని ట్రీట్మెంట్ వైద్యాన్ని అందించేటటువంటి వ్యక్తిని ఏమంటాం అంటే డెర్మటాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ హై స్పిరిటెడ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ఎంథ్యూజియాజం బాయిలింగ్ అప్, డెస్పాండెంట్. ఓకే, సో నెక్స్ట్ situation requiring to choose between equally undesirable alternatives, perplexing problems, dilemma. Situation requiring a choice between equally undesirable alternatives, perplexing problems, dilemma అంటుంది. నెక్స్ట్ the organ of electricity in dynamo is transformation of mechanical energy into energy, దీన్ని డైనమో. నెక్స్ట్ పర్సన్ విత్ అన్యూజువల్ ఆర్ ఆడ్ పర్సనాలిటీ, ఎలక్ట్రిక్. అంతేనా, చూడండి మీరు, మీకు అర్థమైపోద్దిగా. స్టడీ ఆఫ్ ప్లాంట్స్, ఆఫ్ యానిమల్స్ ఆర్ ఆఫ్ పీపుల్, ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రిలేషన్ టు ద ఎన్విరాన్మెంట్, ఎకాలజీ. నెక్స్ట్ ఈ పేజ్లో లాస్ట్ది ఎలాస్టిక్, వన్ విచ్ resumes its normal shape and size after the stress is released, elastic. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆమ్నివోరస్, అన్ యానిమల్ ఆర్ హ్యూమన్ బీయింగ్ దట్ ఈట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్, అంటే ఎలాంటి రకమైన ఫుడ్ తినేవారిని ఆమ్నివోరస్ అంటాం. అండ్ ఇమాజినరీ ఐడియల్ స్టేట్ని ఏమంటారంటే టోపియా. నెక్స్ట్ ఏ మ్యాన్ హూ హ్యాస్ మ్యాజికల్ పవర్స్, అంటే మ్యాజిక్ చేసే పవర్స్ ఉన్నోడిని విజార్డ్. నెక్స్ట్ ఏ ప్లేస్ వేర్ మెనీ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కెప్ట్ ఫర్ షో, జూ. మనందరం కూడా జూకి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. అది స్టడీ ఆఫ్ యానిమల్స్, అంటే యానిమల్స్ని స్టడీ చేసేదాన్ని జువాలజీ. జూ అంటే ఏంటంటే యానిమల్స్, లాజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ జువాలజీ. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇట్లా ఇస్తాడనమాట వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని చెప్పేసి. డ్రగ్ విచ్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ బ్యాక్టీరియా అంటే అప్పుడు మనం ఏం రాయాలి, అదే యాంటీబయాటిక్స్ అని రాయాలి. యానిమల్ దట్ కెన్ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్ అంటే ఏంది, కార్నివోరస్. అది ఏ బిల్డింగ్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్, మార్చురీ అంటాం. అది ఇట్లా వచ్చింది అనమాట 5 మార్క్స్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకేదైనా వీడియోస్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, సో దట్ నాకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఆ టాపిక్ మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.